దక్షిణ భారతదేశం కంటే పెద్దదైన ఒక ఖండం సముద్రంలో మునిగిపోయిందని ఎప్పుడైనా విన్నారా? పురాతన తమిళ గ్రంథాల ప్రకారం కుమారి ఖండం అనే ఖండం వేల సంవత్సరాల క్రితం అధునాతన నాగరికత, విస్తారమైన గ్రంథాలయాలు, శక్తివంతమైన రాజులు ఉన్న ఒక మహాసంపన్న భూమి. అయితే ఇది వరదలు లేదా భూకంపాల కారణంగా మునిగిపోయిందని చెబుతారు. కొంతమంది శాస్త్రవేత్తలు దీనిని ఒక పురాణగాథగా కొట్టిపారేస్తే, మరికొంతమంది ఇండియన్ లెమురియా అని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఖండం నిజంగా ఉందా, లేదా ఒక మిస్టరీ మాత్రమేనా? చివరి వరకు వీడియోను చూడండి, చాలా రహస్యాలు బయటపడతాయి. సముద్రపు లోతుల్లో ఒక మిస్టరీ దాగుంది. కాలచక్రం మర్చిపోయిన కథలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి. ఒకప్పుడు మహోన్నతంగా వెలసిన భూమి నేడు నీలి అలల చెంత నిద్రపోతుంది. దానికి పేరు కుమారి ఖండం. తమిళ నాగరికతకు పుట్టినిల్లు, నష్టపోయిన ఒక అద్భుత భూమి. అనేక పురాతన గ్రంథాలు చెబుతున్నాయి, ఒకప్పుడు భారత ఉపఖండం కన్నా పెద్ద భూభాగం ఇండియన్ మహాసముద్రంలో స్థితి చెంది ఉండేదని. అక్కడ తమిళ రాజులు పాలించేవారు. నవ్య విజ్ఞానం వికసించింది, సంస్కృతి, వాణిజ్యం అభివృద్ధి చెందాయి. కాని ఆ మహోన్నత నాగరికత నేడు ఎక్కడ? సముద్రం మింగేసిన నాగరికత. సంఘ సాహిత్యం ప్రకారం కుమారిఖండం 3 భాగాలుగా విభజించబడింది. ఈ మహాభూమిని నాశనం చేసింది సునామీలు, భూకంపాలు, సముద్రపు పెరుగుదల. ప్రళయం ధాటికి దేవాలయాలు కూలిపోయాయి, మహానగరాలు సముద్రంలో కలిసిపోయాయి. రాజులు, ప్రజలు తమ భూమిని కోల్పోయారు. అది చరిత్రలో మిగిలిన ఒక అజ్ఞాతం. నిజంగా కుమారి ఖండం ఉందా, లేక కేవలం పురాణమా? తమిళ సాహిత్యంలో దీనిని ప్రస్తావించారు. స్కంద పురాణంలోని కొన్ని విభాగాల్లో ప్రాచీన తమిళ దేశం విస్తరించి ఉన్నదని, కాని అది సముద్ర మునకకు గురయిందని కొన్ని వచనాలు సూచిస్తున్నాయి. పాండ్యరాజులు పాలించిన భూభాగం అని మద్రాస్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. భారత తీరాల దగ్గర సముద్రపు లోతుల్లో పురాతన శిథిలాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఇది భారత నాగరికతలో ఓ మిస్సింగ్ పేజీ. ఇది ప్రపంచంలోని కోల్పోయిన మట్టిలోనే అతి పెద్ద భూభాగం. కాని ఈ కథ ఇప్పటికీ ఓ రహస్యమే. ఇది నిజమా, లేదా కేవలం ఓ పురాణ గాథ? ఏమీ జరిగిందో నిశ్చయంగా చెప్పలేం. కుమారి ఖండం నిజంగా ఉనికిలో ఉందా, లేదా అది కేవలం ఒక పురాణ గాథ మాత్రమేనా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. పురాతన తమిళ గ్రంథాలు, దృష్టాంతాలు మరియు సముద్ర అంతర్భాగంలో కనుగొనబడిన ఆధారాలు ఈ ఖండం గురించి ఆసక్తిని ఇంకా పెంచుతున్నాయి. కాని ఒక విషయం స్పష్టంగా చెప్పొచ్చు, మన చరిత్రలో ఎన్నో మిస్టీరియస్ సంఘటనలు ఉన్నాయి, ఇంకా అంతుచిక్కని నాగరికతలు ఉన్నాయన్నది నిజం. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కుమారి ఖండం గుట్టు తెలియవచ్చు. మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఈ ఖండం ఓ పవర్ఫుల్ సివిలైజేషన్ ని కలిగి ఉందా? కామెంట్ చేయండి.